మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించి స్కిల్ కోర్సెస్లో బిజినెస్ రైటింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో మనకి అఫీషియల్ మోడల్ పేపర్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి యూనివర్సిటీస్ వారే మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ప్రిపేర్ అయితే చేసి అప్లోడ్ అయితే చేశారనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు, బిజినెస్ రైటింగ్ సెమిస్టర్ 2లో స్కిల్ కోర్సెస్ లో టోటల్ గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో ఇక్కడ మనకి ముందైతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ తర్వాత సెక్షన్ బి కింద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో కొంచెం స్పీడ్గా అయితే మనకి ప్రిపరేషన్ అనేది చేశారు కాబట్టి మోడల్ పేపర్ అనేది, సో టైం లేదు కాబట్టి ఈ విధంగా అయితే మోడల్ పేపర్ వెంటనే అప్లోడ్ చేశారు. సో 24th నుంచి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోండి. 2 hours ఎగ్జామ్ ఉంటుంది, 50 marks పేపర్ అనమాట. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా ఈ మోడల్ పేపర్ అనేది ఫుల్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్న 6 questions, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్న 6 questions ముందైతే ఇవైతే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు 99% మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీస్ వారే మనకి అఫీషియల్గా మోడల్ పేపర్ అనేది ఈ ఇయర్కి సంబంధించి న్యూ సిలబస్ వారికి మోడల్ పేపర్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే మోడల్ పేపర్. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే ప్రతి యూనిట్ నుంచి 2 questions ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1A క్వశ్చన్, అంటే యూనిట్ 1 నుంచి 2 questions అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. 1A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏ గుడ్ బిజినెస్ రైటింగ్, ఆర్ మనకి 1B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అప్రోప్రియేట్ ఈమెయిల్ ఎటిక్విటీస్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. సో ఈమెయిల్ ఎటిక్విటీ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ అనేది నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అప్డేట్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి మోడల్ పేపర్లో కూడా డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఈ కన్ఫామ్గా ఎగ్జామ్ పేపర్లో కూడా డెఫినెట్గా అయితే ఇస్తారనమాట ఈమెయిల్ ఎటిక్విటీ మీద. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి క్లియర్గా చూసుకోవచ్చు, 2A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్. 2B క్వశ్చన్ వచ్చేసి వాట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లెటర్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట ఇవి, నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3rd యూనిట్ నుంచి మనకి టోటల్గా 3 units ఉంటాయి. ఇది వచ్చేసి లాస్ట్ యూనిట్. 3rd యూనిట్ వచ్చేసి 3A క్వశ్చన్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్, ఆర్ 3B క్వశ్చన్ వచ్చేసి హౌ కెన్ యూ ప్రెజెంట్ బిజినెస్ రైటింగ్ ఫర్ వెబ్సైట్స్. సో ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ యూనివర్సిటీ వారు అప్డేట్ చేసిన క్వశ్చన్ మోడల్ పేపర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, అంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 4 questions, 4 into 5 20 marks. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి 30 marks గెయిన్ చేసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి 20 marks అనమాట. మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 questions ఇస్తే ప్రతి యూనిట్ నుంచి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 questions అనేవి ప్రతి యూనిట్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద మిస్కాన్సెప్షన్స్ ఇన్ బిజినెస్ రైటింగ్. అలాగే యూనిట్ 1 నుంచే క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఈమెయిల్ టోన్ ఇన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ప్రాసెస్. అలాగే యూనిట్ 2 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద వేరియస్ పర్పస్ ఆఫ్ మెమోస్. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి హౌ విల్ యూ కంప్లైంట్ అగైనెస్ట్ లాస్ ఆఫ్ మొబైల్ ఫోన్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్. అలాగే లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 3 నుంచి హౌ కెన్ యూ క్రియేట్ ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఎవరైతే బిజినెస్ రైటింగ్ సెలెక్ట్ చేసుకున్నారో డెఫినెట్గా ఈ మోడల్ పేపర్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కావాలనుకుంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైతే చెక్ చేసుకోకపోతే డెఫినెట్గా ఐకార్డ్స్లో ఇచ్చాను, అలాగే ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అనమాట. బిజినెస్ రైటింగ్ వెయిటేజ్ ఫుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటిలోనే మీకు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ వీడియోలో చేసినవి. సో కన్ఫామ్గా ఈ మోడల్ పేపర్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత టైం ఉంటే డెఫినెట్గా ఆ వీడియో కూడా చూసి డెఫినెట్గా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ చేసినవి మాత్రం కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మిగతా యూనివర్సిటీస్ వారు
ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైతే కావాలనుకున్నారో డెఫినెట్గా మోడల్ పేపర్స్ కూడా అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు డెఫినెట్గా అయితే ఫాలో అయితే అవ్వచ్చు. ఏకేఎన్ స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా ఈ మోడల్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన కూడా ప్రిపేర్ అవ్వండి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఈ మోడల్ పేపర్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్లో డిజిటల్ లిటరసీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వచ్చేసి మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఎందుకు మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నానంటే ఇది వచ్చేసి యూనివర్సిటీస్ వారే అఫీషియల్గా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. అందుకనే ఆ విధంగా అన్నాను. ఇంకా ప్రిపరేషన్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయలేదో ముందైతే ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన హైలైట్ క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట. అవి కూడా మీరు కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే పెట్టాను, అది కూడా మీరు డెఫినెట్గా అయితే ఫాలో అవ్వండి. సో ముందు వచ్చేసి సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా రాయాలి కాబట్టి 3 × 10 30 మార్క్స్ అనమాట. 50 మార్క్స్ పేపర్ కాబట్టి ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచే మనకి 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 1A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ USB పోర్ట్స్ ఆర్ 1B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో కన్ఫర్మ్ అయితే యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 2A క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ఈమెయిల్ ఆపరేషన్స్ ఆర్ 2B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫార్వర్డ్ అన్ ఈమెయిల్ అండ్ డిలీట్ అన్ ఈమెయిల్ మెసేజ్. సో ఏ విధంగా ఫార్వర్డ్ చేస్తాం, ఏ విధంగా డిలీట్ చేస్తాం ఈమెయిల్ మెసేజ్ అనేది. సో కన్ఫర్మ్ అయితే మీరు ఈ 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ అయితే యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అయితే అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి 3A క్వశ్చన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి వాట్ ఈజ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అలాంగ్ విత్ ఫీచర్స్. అలాగే 3B క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద పర్ఫార్మింగ్ మొబైల్ అండ్ DTH రీఛార్జ్ ఆన్లైన్. ఏ విధంగా మొబైల్ రీఛార్జ్ చేస్తారో, DTH రీఛార్జ్ చేస్తారో ఆన్లైన్ నుంచి. సో వాటి గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. అలాగే వర్డ్ ప్రాసెసింగ్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో వాటికి సంబంధించి ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ B నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ 4 × 5 20 మార్క్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనమాట హౌ టు క్రియేట్ ఫోల్డర్ ఆర్ సబ్ ఫోల్డర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు షిఫ్ట్ ఫైల్స్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్. సో ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఫైల్స్ అనేవి చేంజ్ అనేది ఏ విధంగా చేస్తామో సో కన్ఫర్మ్గా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అంటే ఆల్రెడీ గూగుల్, యాహూ ఏ విధంగా అయితే మనకి సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయో ఆ విధంగా మీరు వాటి గురించి అయితే కన్ఫర్మ్గా అయితే రాయాల్సి ఉంటుంది బ్రీఫ్గా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ రైట్ స్టెప్స్ టు ఆన్లైన్ బిల్ పేమెంట్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఈమెయిల్. సో ఇవి ఫ్రెండ్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్న 6 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. వీటిలోంచి మీకు డెఫినెట్గా మీరు పాస్ మార్క్స్ అయితే డెఫినెట్గా అయితే వస్తాయన్నమాట. అలాగే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చేశాను, ఫుల్ వెయిటేజ్ అనేది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్
మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది అప్లోడ్ అయితే చేశారనమాట మన యూనివర్సిటీస్ వారు. క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 2 hours ఎగ్జామ్, 50 marks పేపర్ అనమాట. సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా వెయిటేజ్, అలాగే అందులో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే డెఫినెట్గా ముందైతే మీరు ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ క్లియర్గా అయితే వీడియో అయితే చేశాను వెయిటేజ్ అనేది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, అలాగే 50 marks అయితే ఉంటుందన్నమాట పేపర్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ ఏలో మనకి ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మనకి టైం లేదు కాబట్టి వెంటనే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. 24th నుంచి కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది ఈ మంత్. సో కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అంటే ప్రతి యూనిట్ నుంచి కన్ఫర్మ్గా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సెక్షన్ బి నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు కన్ఫర్మ్గా అయితే రాయాలి. అలాగే 3 into 10 30 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే 1B క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్. ఈ 2 questions కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో హైలైట్ అయితే చేశాను. అదే క్వశ్చన్ మనకి ఇక్కడ 2 questions కూడా మోడల్ పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి 2 questions క్లియర్గా చూసుకోవచ్చు. 2A క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇది కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అయితే యాడ్ అయితే చేశాను, హైలైట్ అయితే చేశాను. అదే క్వశ్చన్ మనకి ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రిసిక్ వాల్యూ అప్రోచ్ టు వాల్యుయేషన్ ఆఫ్ బాండ్స్ అండ్ షేర్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి 2 questions అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 3A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఆర్ 3B క్వశ్చన్ వచ్చేసి ఎన్యూమరేట్ ద రోల్ ఆఫ్ సెబీ. సో సెబీ మీద కన్ఫర్మ్గా మనకి ఇస్తారని చెప్పేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను హైలైట్ అయితే చేశాను అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది సెబీ. సో కన్ఫర్మ్గా అయితే ఫాలో అవ్వాలి మీరు సెబీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ 4 questions 4 into 5 20 marks. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ మెజర్ ఆఫ్ టోటల్ రిస్క్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ బాండ్స్ అండ్ షేర్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ కీ కన్సిడరేషన్స్ వెన్ సెలెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. సో రోల్ ఆఫ్ సెబీ, ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. సో ఒక క్వశ్చన్ చదివితే మీకు ఇక్కడ అక్కడే మనకి 15 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెబీ మీరు డెఫినెట్గా అయితే ఫాలో అవ్వాలి. అలాగే బాండ్స్, షేర్స్ డిఫరెన్సెస్ అనేవి మీరు డెఫినెట్గా అయితే నేర్చుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి బాండ్స్ అండ్ షేర్స్ గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో కన్ఫర్మ్గా మీరు ఈ మోడల్ పేపర్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తాను, కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఈ మోడల్ పేపర్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే అవైలబుల్గా ఉంది PDF అనేది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఎవరికైతే కావాలో డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా. ఆదిక వినన్న యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ స్కిల్ కోర్సెస్ లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇది మనకి యూనివర్సిటీస్ వారే అప్డేట్ చేశారు, అలాగే వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఆల్ 3 units ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ చేసి వీడియో అయితే చేశానమాట. అందులో మనకి వెయిటేజ్ అయితే అప్లోడ్ చేశాను. అలాగే వాటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ PDF మెటీరియల్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఈ మోడల్ పేపర్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా కానీ దీనికి సంబంధించి కూడా మనకి ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట AKNU స్టూడెంట్స్కి కూడా. సో ఫస్ట్ వచ్చేసి
ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో, సెకండ్ సెమిస్టర్ 24th నుంచి కదా మనకి ఎగ్జామ్స్ అనేవి ఈ మంత్. సో సెకండ్ సెమిస్టర్ సంబంధించి స్కిల్ కోర్సెస్లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఎవరికైతే ఉందో, ముందైతే మీరు ఇది అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ కాబట్టి, యూనివర్సిటీస్ ద్వారా అప్లోడ్ చేసిన మోడల్ పేపర్ కాబట్టి ముందైతే మీరు ఈ మోడల్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ సెమ్లో మనకి ఏ విధంగా అయితే కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇచ్చారు మోడల్ పేపర్లో, అలాగే సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి స్టూడెంట్స్, సో కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి, ఈ క్వశ్చన్ మోడల్ పేపర్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా మనకి 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట, 50 marks పేపర్ అనేది. దీంట్లో సెక్షన్ ఏ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి మోడల్ పేపర్లో. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ముందు వస్తాయి కదా, కాకపోతే ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి వెంటనే అప్లోడ్ అయితే చేయడం జరిగింది క్వశ్చన్ పేపర్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సెక్షన్ ఏలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 1A క్వశ్చన్ వచ్చి డిస్కస్ అబౌట్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్. అలాగే ఆర్ క్వశ్చన్ వచ్చేసి 1B క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రైమరీ మార్కెట్స్. ఇది యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్, ఏదైనా క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో కన్ఫర్మ్గా మీరు 2 క్వశ్చన్స్ కూడా ఫాలో అయితే అవ్వాలన్నమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 2A క్వశ్చన్ డిస్కస్ అబౌట్ మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ BSE NSE MCX. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కన్ఫర్మ్ క్వశ్చన్ రాశాను. అలాగే 2 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో హైలైట్ చేశాను. అలాగే సెకండ్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో యూనిట్ 2 నుంచి BSE NSE MCX. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటి గురించి మీరు కన్ఫర్మ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట, స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 నుంచి 2B క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ట్రేడింగ్ సిస్టమ్స్ అండ్ సెటిల్మెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 2 నుంచి అడిగిన 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాగే యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 3A క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అండ్ మెథడ్స్. ఆర్ 3B క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇన్ మార్కెట్. సో కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ 2 నుంచి ఆ 2 క్వశ్చన్స్లో, యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట. టోటల్గా మనకి 3 యూనిట్స్ నుంచి 6 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫాలో అయితే చాలు, 30 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సెక్షన్ Bలో ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 4 into 5 20 marks అనమాట. టోటల్గా మనకి 50 marks పేపర్ కాబట్టి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సెటిల్మెంట్స్. క్లియర్ కదా, ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అబౌట్ పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజమ్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ IPO. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి అనమాట. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై కరెన్సీ మార్కెట్? అంటే మనీ మార్కెట్ అనమాట. కరెన్సీ మార్కెట్ అంటే మనీ మార్కెట్. ప్రజెంట్ మనకి రన్నింగ్లో ఉన్నది మనీ మార్కెటే కాబట్టి మీరు క్లియర్గా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మీరు అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారో దాన్ని బట్టి ఆన్సర్ అనేది మీరు కనీసం హాఫ్ పేజ్ అన్న రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి రైట్ అబౌట్ రోల్ ఆఫ్ NSE. సో మనకి పైన ఏమైతే మనకి BSE NSE MCX ఏ విధంగా అయితే అడిగారు, కింద కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోంచి NSE గురించి అయితే అడిగారు అనమాట. ఇక్కడ మనకి MCX అడగచ్చు, BSE అడగచ్చు. ఇక్కడ మోడల్ పేపర్లో మాత్రం NSE అయితే అడగడం అయితే జరిగింది. సో ప్రతిదీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ బుక్లెట్లో కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మినిమం మీరు 2 to 3 pages అనేవి ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి హాఫ్ పేజ్ ఆర్ ఫుల్ పేజ్ అయితే మీరు ఆన్సర్ బుక్లెట్లు అయితే ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది యూనిట్ వైజ్గా. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. సో కావాల్సిన వారు వెంటనే టెలిగ్రామ్ IDకి అయితే మీరు టెక్స్ట్ అయితే చేయొచ్చు అనమాట. అక్కడే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో క్లియర్ కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్. ఆదిక వినన్న యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి మార్కెటింగ్ స్కిల్ కోర్సెస్లో మనకి యూనివర్సిటీ వారు అప్లోడ్ చేసిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట, మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఎవరైతే 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో కన్ఫర్మ్గా మనకి ఇది అఫీషియల్ మోడల్ పేపర్ అనమాట. AKNU స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
సెకండ్ సెమిస్టర్ మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. డెఫినెట్గా అయితే మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే చేశారనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. టైం వచ్చేసి మనకి 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 50 marks పేపర్ కాబట్టి 2 sections అయితే ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఇక్కడ మనకి మోడల్ పేపర్లో సెక్షన్ ఏలో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసి ప్రిపేర్ చేసిన వారు యూనివర్సిటీస్ వారే డెఫినెట్గా మనకి అఫీషియల్గా మోడల్ పేపర్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. సో సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అంటే మీరు సెక్షన్ ఏలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 2 questions అనేవి ఇస్తారనమాట. ఆ 2లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి సెక్షన్ ఏ నుంచి మీరు 3 into 10 30 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోడల్ పేపర్ కనుక మీరు ఇప్పటికీ ప్రిపేర్ అవ్వకపోతే డెఫినెట్గా ముందైతే మీరు ఈ మోడల్ పేపర్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేకపోతే కన్ఫామ్గా ముందైతే ఈ అఫీషియల్ మోడల్ పేపర్ అనేది మీరు కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. దాని తర్వాత మన ఛానల్లో పెట్టిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా వెయిటేజ్ అయితే పెట్టాను. అవి కనుక మీరు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. జస్ట్ పాస్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం ముందైతే ఈ మోడల్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన మాత్రం కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. క్లియర్ కదా. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్ వచ్చేసి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 1A క్వశ్చన్, రైట్ అబౌట్ మ్యాక్రో అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఆఫ్ మార్కెటింగ్. ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా నేను హైలైట్ అయితే చేశాను అనమాట. అదే మనకి యూనివర్సిటీ వారు కూడా మోడల్ పేపర్లో అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టడం జరిగింది. కన్ఫామ్గా అయితే మీరు ఫాలో అయితే అవ్వాలన్నమాట ఈ మోడల్ పేపర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లోనే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సెగ్మెంటేషన్ అండ్ రైట్ అబౌట్ ది బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్. క్లియర్ కదా. సెగ్మెంటేషన్ మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారని చెప్పేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా చెప్పాను. అలాగే ఇక్కడ మ్యాక్రో అండ్ మైక్రో, అలాగే సెగ్మెంటేషన్, బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్. కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి 2A క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ PLC విత్ ఎ నీట్ డయాగ్రామ్. అలాగే నెక్స్ట్ 2B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిఫరెంట్ ఛానల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఈ మోడల్ పేపర్లో మనకి యూనిట్ 2 నుంచి ఇచ్చిన 2 questions క్లియర్గా చూసుకోవచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 3A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ రిక్వైర్డ్ బై ఏ గుడ్ సేల్స్ పర్సన్. మనకి డెఫినెట్గా అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట ఈ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి 3B క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్సనల్ సెల్లింగ్ అండ్ రైట్ అబౌట్ ఇట్స్ ప్రాసెస్. కన్ఫామ్గా మీరు పర్సనల్ సెల్లింగ్ నుంచి కన్ఫామ్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్తో నేను హైలైట్ అయితే చేశాను అనమాట. ఇది కూడా మనకి ఇక్కడ మోడల్ పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే డిఫరెంట్ ఛానల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. కన్ఫామ్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే చూసారో వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అక్కడ హైలైట్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో చూడకపోతే కన్ఫామ్గా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు కన్ఫామ్గా అయితే ఫాలో అవ్వాలి. మీరు కనుక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేకపోతే మాత్రం ముందు ఈ 6 questions అనేవి ఫాలో అవ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. 30 marks అనేవి ఈజీగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ బి కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఎనీ 4 questions, అంటే ఇక్కడ మనకు 4 into 5 20 marks. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసిన దానికి 5 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 2 questions క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ హోలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ పొజిషనింగ్ స్ట్రాటజీస్. ఈ 2 questions యూనిట్ 1 నుంచి అడిగిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ మిక్స్ ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు. బేసిక్ క్వశ్చన్ అడిగారు, మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంది, దాని గురించి మీరు డీటెయిల్గా అయితే హాఫ్ పేజ్ అయినా మీరు కన్ఫామ్గా అయితే రాయాలి. మీకు టైం ఉంటే ఫుల్ పేజ్ రాసినా కానీ పర్లేదు. కన్ఫామ్గా మీరు గుర్తుపెట్టుకోండి, థియరిటికల్గా ఏదైనా కానీ ఎక్కువైతే రాయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి 2 hours ఎంతైతే రాయగలుగుతారో దాంతో మించి మీరు కొంచెం అయితే ఎక్కువ రాయండి. అప్పుడే మీకు మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 2 నుంచి 4th క్వశ్చన్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మీరు డీటెయిల్గా అయితే ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి వై కంపెనీస్ ప్రిఫర్ పర్సనల్ సెల్లింగ్. ఈ రెండింటి గురించి మీరు కన్ఫర్మ్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా హైలైట్ అయితే చేశాను, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్, అలాగే వై కంపెనీస్ ఆర్ ప్రిఫర్ పర్సనల్ సెల్లింగ్. పర్సనల్ సెల్లింగ్ మీద మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అయి ఉంటే వారు ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట ఆన్సర్ అనేది. క్లియర్ కదా. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ మోడల్ పేపర్ అనమాట. మార్కెటింగ్ స్కిల్స్లో మనకి సెకండ్ సెమిస్టర్ స్కిల్ కోర్సెస్లో సబ్జెక్ట్ అనేది. ఈ పేపర్ కనుక మీరు ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే కన్ఫర్మ్గా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది మనకి అఫీషియల్గా యూనివర్సిటీ వారు అప్లోడ్
అప్లోడ్ చేసిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్. సో క్లియర్ కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అందులో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ అయితే చేసిన వీడియో. మీరు ఇంకా చూడకపోతే కన్ఫర్మ్గా అయితే అది కూడా చూడండి. కన్ఫర్మ్గా అయితే ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్కి లేదా ఈ మోడల్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.